వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. మిత్రులందరికీ నమస్కారం. కోటి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, సంపద సృష్టిస్తున్నారు, నిరుద్యోగాలు లేకుండా చేస్తున్నారు. ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 చొప్పున నెలకి 3,000 చొప్పున ఇస్తా అన్నారు. చెప్పి దొంగతనంగా గెలిచి ఇప్పుడు కోటి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత సుమారు 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటిదాకా వాళ్ళు చేసింది ఏంటి? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? బయట నుంచి ఫండ్స్ వస్తున్నాయి ఏం చూపిస్తారు, నెలకోటి చూపిస్తారు. నిజంగా ఎన్ని వచ్చినాయి ఫండ్స్? నిరుద్యోగాలకి డబ్బులు ఎంతమందికి ఇచ్చారు? 2.5 సంవత్సరాలు ఒకరికైనా ఇచ్చారా? మీరు చెప్పిన మాట ప్రతి బిడ్డకి నెలకి నీకు 15 అని మాట చెప్పారే, ఎవరికి ఇచ్చారు ఇప్పటిదాకా? ఉద్యోగాలు సృష్టిస్తాను, సంపద సృష్టిస్తున్నారు, ఏం సృష్టించారు? డిఎస్సి ఎలక్షన్స్ ముందు కోర్టులో స్టే చేసి ఎలక్షన్ ఏదైనా జరిగింది. డిఎస్సికి వాళ్ళు తెచ్చిన డిఎస్సిగా చెప్పుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి మనుషుల దగ్గర బేరాలు పెట్టి కష్టపడి చదివిన వాళ్ళని పక్కన పెట్టి బేరాలు పెట్టి 15 లక్షలు 20 లక్షలు అని అమ్ముకున్నారు. అది నిజం కాదా? ఎగ్జామ్స్ లో కొత్త జీవో, పాత జీవోని తీసేసి 447 జీవో తీసుకొచ్చి ఎగ్జామ్స్ రాసి పని లేకుండా స్పోర్ట్స్ కోటా కింద పెట్టి స్పోర్ట్స్ కోటా ఉన్న 2-3% పెంచి వాళ్ళకి ఎగ్జామ్ రాసి అవసరం లేదని చెప్పి కొత్త జీవో తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ ద్వారా దొంగ సర్టిఫికేట్ ఇచ్చుకొని నిజమైన స్పోర్ట్స్ కోటా వాళ్ళని పక్కన పడేసి ఇచ్చింది వాస్తవం కాదా? వాళ్ళని ఏం చేశారు? దొంగ సర్టిఫికేట్ ఇవ్వడం ఒకటి, దాన్ని చెకింగ్ చేసే మరి వాళ్ళే అది నిజం, అది ప్రూఫ్ అని చెప్పించి మళ్ళీ వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు డబ్బులు తీసుకొని. ఆర్చరీలో గోల్డ్ మెడల్ కొట్టిన అతనికి, నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టినానికి 1:1 గా పిలిచి వాళ్ళని ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళని పక్కన పడేసి నేషనల్లో ఎలక్ట్ అయిన వాళ్ళని తీసి పక్కన పెట్టి లోకల్గా యూనివర్సిటీ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ వాళ్ళకి సర్టిఫికేట్స్ చూపించి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చింది నిజం కాదా? సరే, స్పోర్ట్స్ కోటా అన్నారు. స్పోర్ట్స్ కోటాలో మరి ఆర్చరీలో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళని పక్కన ఎందుకు పెట్టారు? ఇది క్లియర్ గా తెలియట్లేదా అమ్ముకున్నారని? వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్ ఎలా పెట్టారు? అదేనా నీట్ గా క్లియర్ గా పెట్టారా? డిఎస్సి ఎగ్జామ్ అంటే ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలి, ఎంత సీక్రెట్ గా ఉండాలి? దాన్ని అవుట్ సోర్సింగ్ వాళ్ళ చేత పేపర్ అప్లోడ్ చేయించారు. అది ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానమేనా? ఆ కండక్ట్ చేసిన అవుట్ సోర్సింగ్ చేసిన వాళ్ళకి ర్యాంకులు వచ్చినాయి. నవీన్ అనే వ్యక్తికి ర్యాంక్ వచ్చింది కదా, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చూపించారు కదా. మరి లిస్ట్ అతని ఇంటర్వ్యూ పిలిచారు, అతన్ని చెప్పకుండా బయటికి తీశారు. అతని పేరు ఎందుకు తీశారు? అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అతనికి ర్యాంక్ వచ్చిందంటే పేపర్ లీక్ అయినట్టే కదా. మీరు అతనికి ఉద్యోగం ఇవ్వలేదు, అతనికి ర్యాంక్ వచ్చి ఉద్యోగం ఇవ్వలేదంటే పేపర్ లీక్ అయిందేగా. మరి అది బయట ఎందుకు చెప్పట్లేదు? దాని మీద ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? ఎంతమంది లీక్ అయినట్టు పేపరు? ఈ డిఎస్సి అనేది పెద్ద స్కామ్ జరిగిందని అందరూ కోడెక్కి వస్తున్నారు. మరి ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఎడ్యుకేషన్ మినిస్టర్ మన రెస్పాన్సిబిలిటీ తీసుకోరా? నారా లోకేష్ గారు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలిగా. ఇంతవరకు దాన్ని మించి ఆయన ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు? మా తరపున, స్టూడెంట్స్ తరపున అందరూ ఒకటే అడుగుతున్నాం, నారా లోకేష్ గారు దీని మీద తక్షణమే రెస్పాండ్ అయ్యి ఆయన రాజీనామా చేయాలని కోరుతున్నాం. అది చేయాల్సిందే కదా. న్యాయపరంగా దీన్ని ఎంతవరకు తీసుకెళ్తాం. రానున్న రోజుల్లో మా పార్టీ తరఫున స్టూడెంట్స్ కి, నిరుద్యోగికి అండగా నిలుస్తాం. వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తామని తెలుపుకుంటూ అందరికీ